రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ బాలికల హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం వస్తే హాస్టల్ గదుల్లో కరెంట్ షాక్ వస్తుందని భయం గుప్పెట్లో ఉంటున్నామని విద్యార్థినులు వాపోతున్నారు. హాస్టల్ గదుల్లో పైపెచ్చులు ఊడిపడిన ఘటనలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇక మరోవైపు స్నానపు గదులు, మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన హాస్టల్ భవన నిర్మాణం చేపట్టి సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు విద్యార్థినులు. హాస్టల్ కట్టి 40 సంవత్సరాలు అవుతున్నాయని సార్ హాస్టల్ కొంచెం దృష్టి పెట్టుర్రు కదా. మాకు ఈ హాస్టల్ ఉన్న ప్రతి క్షణం భయమే ఉన్నది. వంట రూమ్లో వర్షం పడితే కూలుస్తుంది ఈ హాస్టల్. మళ్ళీ వర్షం పడితే కరెంట్ షాక్ వస్తుంది. కరెంట్ షాక్ వచ్చినప్పుడల్లా వర్షాకాలంలో మేము ఖాళీ హాస్టల్లోనే ఉండే మా మేడం అనే వచ్చింది. వర్షాకాలంలో మాకు వేరే హాస్టల్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంది మా మేడం. మాకు హాస్టల్ కూలిపోతుంది, మాకు భయం వేస్తుంది. అన్నీ మంచిగా ఉన్నాయి, హాస్టల్ ఒకటే ప్రాబ్లం ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ బాలికల హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వారి మాటలు కూడా మనం విన్నాం. అన్నీ బాగున్నాయి, ఒక హాస్టల్ ఒకటి ఎప్పుడు పడిపోతుందో అని భయంగా ఉంది. ఒకవేళ వర్షం వస్తే కనుక ఆ గదుల్లో గోడలను ముట్టుకున్నా సరే కరెంట్ ఎర్త్ అవుతుందని చెప్తున్నారు. మరి అధికారులకి చెప్పినా పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు ఏంటనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా. శ్రీకాంత్, విద్యార్థులను క్లియర్గా చెప్తున్నారు మాకు అన్నీ బాగానే ఉన్నాయి, ఎటొచ్చి ఇప్పటి వరకు పైపెచ్చులు కూడా ఊడిపడినటువంటి ఘటనలు ఉన్నాయి, ప్లీజ్ ఆ హాస్టల్ అయితే చేయించండి, ఈ పనులను తిరిగి క్లియర్ చేయండి అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు? డీటెయిల్స్ ఏంటి? ఒక్క నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోనే కాదు, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పురాతనమైనటువంటి హాస్టల్ భవనాలు ఉండడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరంలో కూడా కోటగల్లి ప్రాంతంలో ఉన్న బాలిక పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చాలా కాలంగా పైపెచ్చులు పైన ఉన్నటువంటి రేకులు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. భవనాలు కూడా శిథిలావస్థకు చేరాయి. 2 ఏళ్ల క్రితం ఆ నిజామాబాద్ నగరంలోని బాలికల పాఠశాలలో కూడా సమయంలో కరెంటు తీగలు తెగి ఒక విద్యార్థిని చనిపోయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అయినా ఇప్పటి వరకు అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, ప్రజాప్రతినిధులు కూడా ఊసెత్తడం లేదు. చాలా సార్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ హాస్టల్ పైన, ఆ స్కూల్ పైన అధికారులు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ తాజాగా ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ బాలికల హాస్టల్ భవనం కూడా అదే శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి ఆ విద్యార్థుల మాటల్లోనే విన్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఆ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు పైపెచ్చులు ఊడి తమ పైన పడతాయో, ఎప్పుడు ఈ విద్యుత్ సరిగా లేనటువంటి పరిస్థితి, ఎక్కడ షాక్ విద్యుదాఘాతానికి గురవుతామనే పిల్లలు ఆందోళనతో భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి. చాలా సంక్షేమ హాస్టల్లో నిజామాబాద్ లోని ఐన్యూస్ కూడా కొన్ని సంక్షేమ హాస్టల్లో తిరిగినటువంటి పరిస్థితి. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, విద్యార్థులు ఉడికని అన్నం తింటున్నారని, నీళ్ల చారుతో కాలం అన్నం తినాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందని చెప్పేసి విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, ప్రజాప్రతినిధులు దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులంతా పాఠశాలలో వండేటువంటి భోజనాన్ని తింటున్నారు. వారికి సరైనటువంటి పోషక విలువలైనటువంటి ఆహారం లేదు, మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు, పెట్టిన భోజనం కూడా సరిగ్గా ఉండడం లేదని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి హాస్టళ్లలో, చాలా హాస్టళ్లలో, మెజార్టీ హాస్టళ్లలో సరిగా వసతులు లేక కనీసం మరుగుదొడ్లు కూడా సరిగా లేని పరిస్థితి. బాయ్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నా, గర్ల్స్ మాత్రం వాళ్ళకు ఆ మరుగుదొడ్లు నీట్ గా ఉండాలి. అసలు మరుగుదొడ్లు లేని హాస్టల్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయంటే చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. వాళ్ళకు హాస్టల్స్ లో సరైనటువంటి
మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి చాలా మంది విద్యార్థులు వాపోతున్నటువంటి పరిస్థితి. కొందరు ధైర్యంతో ముందుకు వచ్చి చెప్తున్నారు, కొందరు చెప్పలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు సరిగా లేకపోవడం, భవనాలు సరిగా లేకపోవడం, వారికి ఏదైతే హాస్టల్లో పెట్టేటువంటి ఫుడ్ కూడా సరిగా ఉండడం లేదని చెప్పేసి వాళ్ళంతా వాపోతున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.